హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడైనా, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు వేసుకునేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఈ పాలని ఒక 3, 4 పొంగులొచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి. పాలనేది ఇలా పొంగొస్తున్నప్పుడు స్పూన్‌తో అయినా, గరిటెతో అయినా ఇలా పొంగుని పాల లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకొక 3, 4 పొంగులొస్తే సరిపోతుందండి. పాలు మరి ఎక్కువగా కాగాల్సిన పని లేదు. మధ్య మధ్యలో చూసుకుంటూ వీటిల్ని ఇలా చక్కగా మరిగించుకోవాలి. పాలనేది ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిల్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి బాగా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పును వేసుకునేసి వీటిల్ని లో ఫ్లేమ్‌లోనే చక్కగా వేపుకోవాలి. నేతిలో ఇలా బాగా వేగిన బాదం పప్పు, జీడిపప్పును తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇదే పెనంలో ఒక కప్పు నిండా సూజీ రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటాం గదా! ఈ బొంబాయి రవ్వను గూడా వేసుకునేసి మంట లో ఫ్లేమ్‌లోనే ఈ బొంబాయి రవ్వను వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో గూడా ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. ఇలా నేతిలో వేపుకునేస్తే బొంబాయి రవ్వ అనేది మనకి మంచి సువాసనొస్తుంది. టేస్ట్ బావుంటుంది. రవ్వని ఒక 2, 3 నిమిషాలు ఇలా వేపినామంటే మనకి రవ్వ అనేది ఈ కలర్ వస్తుందండి. గోధుమ కలర్‌గా వచ్చింది గదా! ఇలా నేతిలో వేపిన రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది మనము స్వీట్ తినేప్పుడు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కాచి చల్లార్చి పెట్టుకున్నాం గదా పాలు. ఈ పాలని ఒక 2:30 కప్పు వేసుకోవాలండి. ఏ కప్పుతో మనము బొంబాయి రవ్వ తీసుకున్నామో, అదే కప్పుతో ఒక 2:30 కప్పు పాలు వేసుకోవాలండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్‌తో చక్కగా దీన్ని కలుపుకునేయాలి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం క్యారమెలై రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు నిండా పంచదార వేసుకోవాలి. కప్పు పంచదార స్వీట్ సరిపోతుంది. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి. ఇందులో నీళ్ళేం వేయకుండా క్యారమెలైజ్ చేసుకోవాలి. ఇలా వేపుతూ ఉండంగలోనే ఇంకొక వైపు మనము ఇలా కేక్ బౌల్ తీసుకునేసి, ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేద్దాము. కేక్ బౌల్ లేకపోతే ఇంట్లో మనకి స్టీల్ బౌల్లుంటాయి గదా! అందులో అయినా గూడా వేసుకోవచ్చండి. నెయ్యి మొత్తం ఇలా కేక్ బౌల్‌కి రాసుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఈ గిన్నెలో వేసుకునేసి చక్కగా దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఉండే పంచదారని గరిటెతో ఇలా కలుపుతూ క్యారమెలైని రెడీ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్‌లోనే రెడీ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో గానీ, మీడియం గానీ పెట్టుకున్నామంటే సేదొచ్చేస్తాది. కొద్దిగా టైం పట్టినా ఇలా లో ఫ్లేమ్‌లోనే చక్కగా క్యారమెలైజ్ చేసుకోవాలి. మనకు పంచదార అంతా ఇలా కరిగిపోయి ఈ కలర్ వచ్చింది గదా! ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి, అలానే ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకునేద్దాము. స్వీట్‌కి సాల్ట్ వేస్తే చాలా బావుంటుందండి ఎగుటు అనిపించకుండా. ఇలా ఇప్పుడు అవి 2 వేసిన తర్వాత చక్కగా కలిపేసి, ఇప్పుడు మనం కలిపెట్టినాం గదా రవ్వ, పాలు, రవ్వని వేసుకునేయాలి. ఈ పాలు, రవ్వని వేసుకున్నప్పుడు గూడా మంటనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. మరి ఒకసారి ఇట్లా కలిపేసుకునేసి, ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఎలాంటి కలర్ వేయకపోయినా గూడా ఎంత చక్కగా ఉందో చూడండి. చూస్తా ఉంటేనే మీకు తెలుస్తుంది గదా! టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటుందండి. మనం ఈ క్యారమెలై చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా ఫ్రై అయిందంటే సేదొచ్చేస్తాది. మనకి రవ్వ గూడా ఇలా చక్కగా బాగా కలిసిపోయింది గదా! ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి, మళ్ళీ దీన్నంతా ఒకసారి కలిపేయాలి. ఇది మనకి పాన్‌కి సెపరేట్ అయిపోయేంత వరకు ఇలా చక్కగా కలుపుకునేయాలి. చూడండి పాన్‌కి సెపరేట్ అయిపోయింది గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మనం కేక్ బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! అందులో ఇది వేసుకునేద్దాము. ఇలా అంతా కేక్ బౌల్‌లో వేసుకునేసి, ఇదే గరిటెతో మనం కేక్ అయితే ఎలా రౌండ్‌గా చేసుకుంటామో, ఇలా మనకి గిన్నెకి అటు ఇటు ఒకే లెవెల్‌గా అనుకునేయాలి. ఇలా చక్కగా అనుకున్న తర్వాత, ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. మనకి ఇది ఒక 40 నిమిషాలు టైం అయితే పడుతుంది పూర్తిగా చల్లారేదానికి. మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒకసారి చూద్దామండి. పూర్తిగా చల్లారింది చూడండి మనకి. చేత్తో గూడా ఇలా చూపిస్తా ఉండా. అంచులంబుడు గూడా లూజ్ అయిండాది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకునేసి, ప్లేట్‌లోకి వేసుకునేద్దాము.
ఈ రవ్వ కేక్ అనేది చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడైనా, లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. రవ్వతో మనం చాలా రకాల స్వీటే చేసుంటాం గదా! అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు గూడా ఇష్టంగా తింటారండి. మనం చూసేకి గూడా ఇది కేక్ షేప్‌లో ఉంది గాబట్టి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ గూడా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానెల్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్‌మెంట్ అనేది ఇలాంటి మరెన్నో వీడియోలు చేసేదానికి ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయండి.